సో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. టుడే గోయింగ్ టు వైజాగ్ పార్ట్ 3 పార్ట్ 4. సో గైస్ వైజాగ్ పోవాలంటే రామదుపురం నుంచి తునికి ఆటోలో పోయి అక్కడి నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో గైస్ మా ఆపోజిట్ ఒకటి ఉందన్న, స్కూల్లో కాలేజ్ తెలియదు, దాని ఆపోజిట్లో ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంది తునిలో అనమాట. ఇది అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇది ఏడు పడితే ఆడ ఉంటాయి ఇవి. గైస్ వీళ్ళ ముందు అయితే మేము జర షో చేసినాం మిగతా యూట్యూబర్ లెక్క. మా వాళ్ళు నేను ఇంకా కెమెరా పెట్టుకొని తీసానే ఉన్నాం ఆడ చేస్తుంటే. ఫుల్ జర మజా వచ్చింది, కానీ టేస్ట్ కూడా పర్లేదు. ఈచ్ వన్ గ్లాస్ 20 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. లాస్ట్లో ఆడ బాదం పప్పు వేస్తాడు, దాని తర్వాత బూస్ట్ వేస్తాడు. క్రేజీ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చేయండి ఒకసారి వస్తే. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తాగండి. మన తున్ని విలేజ్ జ్యూస్ తాగినాం గైస్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్ నుంచి అక్కడ నుంచి ట్రైన్ ఉంటుందా లేదా బస్సు ఉంటుందా అని చూద్దాం. సో ఇదే అనమాట మెయిన్ సెంటర్ తునికి. అల్లూరి సీతారామరాజు అయితేనే అంటారు. సో గైస్ బస్సెస్ వేస్తే చాలా లేట్గా అయితే వెళ్తాయి అనమాట. మనం అయితే ట్రైన్ ట్రై చేసి చూద్దాం. ట్రైన్కి ఏ టైంకి ఉంటుంది, ఏ టైంకి రీచ్ అవుతామని చూద్దాం. సో గైస్ మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్కి సీదా ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ఈచ్ వన్ మెంబర్కి ఒక టికెట్ 25 రూపీస్, 3 మెంబర్స్కి 75 రూపీస్ అయితే అయింది. నైట్ అయితే మనం చాయ్ తాగినాం కదా. మొన్న నైట్ చాయ్ తాగింది ఇక్కడ అనమాట హోటల్లో. ఇక్కడనే ట్రైన్ దిగంగానే ఇక్కడైతే తాగుతామంట చాయ్ ఎప్పుడు వచ్చినా కూడా. ఎందుకు మార్నింగ్ 3 o'clock ఇది ఒక్కడే ఓపెన్ అవుతుంది, ఇంకేం ఓపెన్ కావు. మొత్తం పార్కింగ్ అంతా మొత్తం అప్డేట్ చేసారు, చూడొచ్చు. సో గైస్ ఇప్పుడు టికెట్ తీసుకున్నాక నీకు మళ్ళీ వస్తా. 1 సెకండ్. ట్రైన్ వస్తుంది 11:30 లేదా 1:30గా నాకు చెప్పాను. చూడాలి ఏ టైంకి వస్తుందో. వ్యూ ఎంత బాగుంది చూడు ఒకసారి, చూడండి వ్యూ. బాగుంది కదా. వెయిట్ చేస్తున్నాను అనమాట. 11:30కి వస్తా అని చెప్పారు. ఇంకా 11:35 అవుతుంది. 5 minutes లేట్ అయింది. ఇంకా ట్రైన్ రావట్లేదు. ఇంకెప్పుడు వస్తుంది అంటారు. అందరు బోర్ అవుతారు. ఈడమని అవుతాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సో గైస్ అనకాపల్లిలో అయితే రీచ్ అయ్యారు అనమాట. అనకాపల్లి నుంచి వైజాగ్కి ఇంకా 1 hour జర్నీ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే 2 అవుతుంది, దిగంగానే 3 అవుతుంది. సారీ 4 అవుతుంది. ఇప్పుడైతే అనకాపల్లిలో ఉన్నాం. మా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. క్లాప్స్ బా. ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసారు గైస్. సో గైస్ ఇది ఎట్టుందంటే మన రామ్ చరణ్ తీసిన కొత్త సినిమా బెడ్ లెక్క లేదు. రైల్వే స్టేషన్ సేమ్ అట్టనే ఉంది అనుకో. అసలు ఊరికి రైల్వే స్టేషన్ లేనట్టే ఉంది, కానీ మెంబర్స్ ఎవరు లేరు, కానీ ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు దిగట్లేదు. విశాఖపట్నం వెళ్ళే దారిలో ఒక వ్యూ ఉంది గైస్, సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందండి చూడండి. క్లైమాక్స్ ఇంకా మంచి కొడుతుంది అనమాట. సో మీరే చూడండి. చూసారు గైస్ ఎంత బాగుందో. అసలు ఎంత బాగుంది చూడండి, మీరే చూడండి. ఆ క్వాలిటీ కొద్దిగా తగ్గింది, బట్ పర్లేదు. చాలా బాగుంది గైస్. చాలా బాగుంది గైస్. సార్ చూడండి మీరే. మంచు మస్తు ఉంది గైస్. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇదైతే విశాఖపట్నం మీద అనుకున్నా కానీ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇంకొక 5 minutes వైజాగ్లో అయితే అడుగు పెడుతున్నాం గైస్. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం వైజాగ్ చూడాలి నేనైతే. ఫస్ట్ టైం అయితే స్టేషన్ చూడగానే కొంచెం భయం వేసింది, ఎందుకంటే విశాఖపట్నం ఉంది కానీ వైజాగ్ అంటారు కొంచెం మంది అన్న డౌట్ వచ్చేసింది నాకైతే. కానీ ఇంక అట్లనే కొంచెం అర్థమైన తర్వాత విశాఖపట్నం వైజాగ్ 2 ఒకటే అని. సో గైస్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్టేషన్ ముందే బస్ స్టాప్ ఉంటుంది అనమాట కదా. మా వాడైతే వస్తాడని. సో ఇప్పుడు మా వాళ్ళు 5 నిమిషాలు అయితే వస్తారనమాట. అప్పటి వరకు మమ్మల్ని బస్ స్టాప్ లో అయితే కూర్చోమన్నారు. వీళ్ళిద్దరు అనమాట పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారు. వీడి పేరు ఋత్విక్ అనమాట, అన్న పేరు అమ్మ రాహుల్ అన్న. సో గైస్ మనం అయితే వైజాగ్ లో దిగాం అనమాట. వైజాగ్ నుంచి అట్లా ఆటో మాట్లాడుకొని మేము అయితే సిటీ పారడైస్ 1 బిల్డింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ముందు కనిపిస్తుందా ఇదే అనమాట. రెంట్ ఎంత పట్టు 25,000.
1 డేకి వన్ డేకి పర్ 1600. బ్రో మన బెడ్రూమ్ అయితే చూపించేసిన కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇది వాష్రూమ్ అనమాట, బాల్కనీ. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇన్స్టామార్ట్లో అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. డిన్నర్ చేస్తున్నాం అప్పుడు. నేను మార్నింగ్ ఎక్కడికి వెళ్తాం డిసైడ్ చేసుకుంటాం గైస్. సీ యూ అగైన్. సో గైస్ రెడీ అయిపోతున్నాం అనమాట. బాగుంది, డ్రెస్సింగ్ చేస్తారు. రెడీ అయినాక వైజాగ్ బీచ్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఎక్కడికి వెళ్దాం? మనమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. బీచ్కి వెళ్తాం. వెళ్ళే దారిలో కొన్ని వ్యూస్ చూపిస్తా చూడండి గైస్. అంతేకాకుండా ఏమేమి బండ్లు పోయినాం, ఎట్లా పోతున్నాం అని చెప్తాం. అయితే ఫస్ట్కి అయితే పెట్రోల్ వేయించుకుంటాం బండ్ల పైన. దాని తర్వాత ఎంటర్కి ఒకరు పల్సర్ ఒక బండి మీద అయితే అట్లా 4 మెంబర్స్ అట్లా కూర్చుంటారు అనమాట. అయితే కిందికి వెళ్తారు చూడండి. నలుగురు అయితే వెళ్తారు అనమాట. బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ పంప్కి అయితే వెళ్ళినాక అక్కడి నుంచి అట్లయితే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. అటు ఇటు ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. అందుకే మేము అయితే హెల్మెట్ వేసి పెట్టుకున్నాం అనమాట. మనమైతే ఎంటర్లో పోతాం లేదా దాంట్లో పోదామని డిసైడ్ చేసుకోలేదు. ఇంకా ఏ బండి వస్తే ఆ బండి తీసుకోలేదు. అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా 150 మీటర్స్లో అయితే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట బీచ్కి. సో ఆకలి అవుతుంది అనమాట. తినేసి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది కదా, అదే హోటల్ అయితే మనం తినే స్టార్ట్ అవుతాం అనమాట. సో గైస్ ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చిందంటే వైజాగ్ ఒకసారి తుఫాన్ వచ్చింది కంటే అప్పటి నుంచి అయితే ఇక్కడ ఉందనమాట. బంగ్లాదేశ్ది ఇది కార్గో షిప్ అంటే గైస్ ఒక్కడితే. ఒక్క ఫోటో 20 రూపీస్ అని చెప్పిండు. డిఎస్ఎల్ కెమెరాతో తీసిండు. అట్లా 70 ఫోటో తీసుకోరు. ఫోటో 100 రూపీస్ అయింది. నువ్వు ఇస్తావా పోతావా అంటారు వాళ్ళు. ఏం చేయాలి? మా వాళ్ళు తీసుకుర్రు, ఫోటో 100 రూపీస్ కట్టిర్రు. ఫోన్ ఇంకా అక్కడ ఉంచుకోమంటారు. ఫోన్ ఉంచుకోమంటారు వాళ్ళు. స్కామ్ జరుగుతుంది బ్రో. స్కామ్ తీసుకోకండి. వస్తే ఎంజాయ్ చేయండి కానీ ఫోటోస్ మాత్రం తీసుకోకండి guys. ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో తెలుసా. అంతా అయిపోయింది అనమాట. ఈ రోజుతో 4 days మొత్తం తిరిగేసినాం ఆంధ్ర. సో నెక్స్ట్ టైం ఎక్కడికి పోవాలో ప్లాన్ చేస్తాం. అందులో వరకు గుడ్ నైట్. సారీ ఐమ్ సారీ. సీ యూ అగైన్ గైస్. అండ్ వంశీ మా గ్యాంగ్ అయితే పోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోస్కి ఎక్కడికి పోవాలో ఫాలో చేసి చెప్పండి మాకు.